వచ్చింది వదినమ్మకి కోపం వచ్చింది. నేను మీకోటి చెప్పనా, వాళ్ళు చూస్తుండగా తీపి పచ్చళ్ళు మొత్తం తింటే బాధపడతారు. వాటిని మనం పంచుకుని ఇళ్లకు తీసుకెళ్లిపోదాం. సరే, వంతలు బట్టలు కూడా వాటాలేసుకుందాం. మా మీద తప్పుడు ఆరోపణలు చేసి మమ్మల్ని ఇక్కడ బంధించారు. అన్యాయంగా మా సరుకుల్ని దోచుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. మీ తప్పుల్ని లెక్క కడుతున్నాడు. పాపం మూట కట్టుకోకండి. మా ఉసురు మీకు తగులుతుంది. దేవి ఉత్సవంలో ఇవన్నీ తీసుకువెళ్లి అమ్మి జమీందార్ గారి దగ్గర తీసుకున్న అప్పుని గడువులోపు తీర్చేద్దాం అనుకున్నావు. కానీ మీరు దౌర్జన్యం చేసి అన్నీ లాక్కున్నారు. ఆ రాక్షసుడికి భయపడి నా కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమెకేమైనా జరిగిందంటే మీలో ఏ ఒక్కరికి పిల్లలు లేరా? నా బిడ్డ ఎక్కడుందో వెతకాలి. దయచేసి మమ్మల్ని వదలండి. మా సరుకులు మొత్తం తీసుకున్నారు కదా, ఇంకా ఎందుకంటే మమ్మల్ని బంధించి ఉంచారు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని వదిలిపెట్టండి. మమ్మల్ని వదలండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మా మీద దయ చూపించి మమ్మల్ని వదిలిపెట్టండి. ఊరికే వెళ్ళనివ్వండి అంటావేంటి? మమ్మల్ని ప్రశాంతంగా లడ్డూలు తినేవ్వవా? పాండు, నువ్వేం కంగారు పడకు. ఎట్టి పరిస్థితుల్లో నీకేమీ జరగనివ్వను, సరేనా? అరే పిల్లా, ఆ రాక్షసుడు నన్నేం చెయ్యడు. వాడు నీకోసం వచ్చాడు. నా గురించి నాకు దిగులు లేదు. నా భయం అంతా నీ గురించే. నా గురించి నువ్వెందుకు దిగులు పడుతున్నావు పాండు? నన్ను పాండురంగడు చూసుకుంటాడు. పాండురంగడు నాకు తోడుగా ఉన్నాడు కదా, తను ఏదో ఒకటి చేస్తాడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ పరమేశ్వరి అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి పాలయ మాం